అసలు ఏం జరిగింది ఫస్ట్ నుంచి చెప్పండి. యాక్చువల్ గా అమ్మాయి నాకు 10 years బిఫోర్, అంటే అమ్మాయికి మ్యారేజ్ కాక ముందు బిఫోర్ నాకు జస్ట్ ఫేస్బుక్ ఫ్రెండ్ భయ్యా. ఓకే. ఆఫ్టర్ ఆ అమ్మాయి మ్యారేజ్ తర్వాత ఆ అమ్మాయి దగ్గర ఫోన్ లేదు, అమ్మాయి నాకు కాంటాక్ట్ లో లేదు. ఎట్లా ఈ అమ్మాయి మీకు ఏ విధంగా పరిచయం 10 years బ్యాక్? కవిత. కవిత కదా? కవిత ఓకే. ఫేస్బుక్ లో పరిచయం 10 years బిఫోర్. ఓకే. అంటే ఆ అమ్మాయికి అప్పుడు మ్యారేజ్ కాలేదు, మ్యారేజ్ కాకముందు నాకు పరిచయం. ఓకే. జస్ట్ క్యాజువల్ ఫ్రెండ్, అంటే ఫేస్బుక్ లో నార్మల్ గా హాయ్ హాయ్ బాయ్ అంటే అంతవరకు ఎక్కువ ఏం లేదు. ఓకే. దాని తర్వాత ఆ అమ్మాయికి మ్యారేజ్ అయిపోయింది, దాని తర్వాత కాంటాక్ట్ లేదు. ఓకే. 2023 మార్చ్ 2023 మార్చ్ లో మళ్ళీ టచ్ లోకి వచ్చిందా? మార్చ్ 19 ఓకే. మార్చ్ 19 నాకు ఫేస్బుక్ లో రిక్వెస్ట్ వచ్చింది మళ్ళీ. ఓకే. అంటే దానికి పిక్ లేదు, ఏం లేదు, జస్ట్ పేరు మాత్రం వస్తే నేను ఇంకా తనే కదా నేను యాక్సెప్ట్ చేశాను. ఓకే. అయితే అవడంతో అప్పటి నుంచి జస్ట్ నార్మల్ గా ఫ్రెండ్. ఓకే. మా ఇద్దరి మధ్య రిలేషన్ అట్లాంటిది ఏం లేదు, దానికి ముందు అసలు ఏం లేదు. ఓకే. మ్యూచువల్ ఫ్రెండ్స్ అప్పుడు, అంతకు ముందు కవిత మీరు? మ్యూచువల్ ఫ్రెండ్స్. ఓకే. ఇట్లా 3 years ముందు నాకు రిక్వెస్ట్ రావడం, నేను యాక్సెప్ట్ చేయడం, నెంబర్ అడగడం, తీసుకోవడం, దాని తర్వాత కాన్వర్జేషన్ స్టార్ట్, అంటే మాట్లాడుకోవడం మేమిద్దరం. ఓకే. అయితే ఈ వాళ్ళకి మ్యారేజ్ అయ్యి, అదే చెప్తాను కదా, 10 years సంథింగ్ అయింది వాళ్ళకి మ్యారేజ్ అయ్యి. ఓకే. ఆ 10 years లో అతను చేసిన హరాస్మెంట్స్, అతను పెట్టిన ఇబ్బందులు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు పంచాయతీలు చేసింది, ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి నాకు అతను వద్దని రైల్వే ట్రాక్ పైన పోయి అనుకునింది. కవిత. ఓకే. 4-5 times సూసైడ్ అటెంప్ట్ కూడా చేసింది. రీసెంట్ టైమ్ లో 6 months ముందు కూడా సూసైడ్ అటెంప్ట్ చేసింది. తలుపు పగలగొట్టి వీడే వెళ్ళి తీసుకెళ్లి హాస్పిటల్ అడ్మిట్ చేసిండు. ఎవరు? సిద్ధారెడ్డి అతను. సిద్ధారెడ్డి. ఓకే. సిద్ధారెడ్డి అతనే తీసుకెళ్లి వాళ్ళ హస్బెండే హాస్పిటల్లో పోయి అడ్మిట్ చేసిండు. ఓకే. అతని టార్చర్ ఎట్లుంటది అంటే భయ్య, అంటే నాకు ఎవ్రీథింగ్, నేను ఒక బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి నాకు షేర్ చేసుకుంటా ఉన్నింది. ఓకే. ఎవ్రీడే అంటే మీ వలన అవుతుందా భయ్య? అర్థం కాదు. ఎవ్రీడే అంటే మీ వల్ల అవుతుందా? ఓకే. ఎవ్రీడే ఫిజికల్ గా కలవడం అంటే. ఓకే. ఎవ్రీడే ఒకవేళ ఒప్పుకోలేదు అంటే కట్టేసి మరి చేసి 3 months హాస్పిటల్లో పోయి అడ్మిట్ అయ్యి కూడా వచ్చింది. నడవలేకుండా ఆ పాప ఇంట్లో పని చేయలేకపోయినా కూడా, పానీపూరి షాప్ ఉంది కదా, చాట్ బండి, ఆ పాపకి ఎన్ని సమస్యలున్నా మర్డర్ చేసిన తర్వాత కూడా ఆడెంత సైకో అంటే, మర్డర్ చేసిన దాని నుంచి నైట్ 8:58 కి ఎగ్జాక్ట్ గా అమ్మాయి లెఫ్ట్ సైడ్ అబ్బాయి కూర్చొని స్కిప్ అయింది ఒకటేసారి. అతను పవన్ మాట్లాడేది మారుతి సుజుకి ఎట్టిగా కారు. అన్న స్టోరీ స్కిప్ అయింది ఒకటేసారి, జంప్ అయింది. పవన్ ప్రాపర్లీగా చెప్పండి. ఓకే. ఈ అబ్బాయి అమ్మాయిని ఫిజికల్ గా వైఫ్ కాబట్టి. ఓకే. కొంచెం కాదు, అమ్మాయికి వాళ్ళ డాడీ లేడు. వాళ్ళ డాడీని ఏమైంది? వాళ్ళ డాడీకి ఏమైంది? వాళ్ళ డాడీ చనిపోయిండు. ఓకే. ఉండేది వాళ్ళ ఒక్క మమ్మీనే. ఉన్న ఒక్క మమ్మీ అయితే ఏం జరిగినా ఇజ్జత్ కావాలి వాళ్ళకి. పిల్లల ప్రాణాలు కూడా అవసరం లేదు, వాళ్ళకి ఇజ్జత్ కావాలి. ఎవరికి? వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి ఇజ్జత్ కావాలి. అబ్బాయి సిద్ధార్థ రెడ్డి అని కాదు, వాళ్ళ మమ్మీకి కూడా. సిద్ధారెడ్డి మమ్మీకి కూడా? సిద్ధారెడ్డి కాదు, కవిత వాళ్ళ మమ్మీ. కవిత వాళ్ళ మమ్మీకి. ఓకే. మమ్మీ ఇప్పుడు ఆమె పెద్ద ఆమెకి తెలీదు, అన్ఎడ్యుకేటెడ్. పక్కన ఎవరైనా చెప్తే విని యాక్సెప్ట్ చేయగలుగుతుంది తప్ప, ఆమె సొంత డెసిషన్ నా బిడ్డ ఎట్లా అంటే ఎవ్రీ టైం ఇంటికి వస్తుంది కదా, ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ అమ్మని కూడా జస్ట్ ఒక, మన ఇంటికి ఎవరో తెలియని వాళ్ళు వచ్చారంటే, అంటరాని వాళ్ళు వస్తారు కదా, ఇప్పుడు మన క్యాస్ట్ స్టడీస్ అదర్ క్యాండిడేట్స్ వస్తే ఎట్లా చూస్తారు, అట్లా చూడడం. ఆ పాప ఎవ్రీ టైం వాళ్ళ అమ్మకి రిపోర్టెడే. నువ్వు చూస్తున్నావు కదా ఎట్లుంది, నేను ఉండలేను, నేను నీ దగ్గరకు వచ్చేస్తాను, ఇక్కడ నేను బతకలేను, ఉంటే నన్ను చంపేస్తాడు, నాకు వద్దు, నేను ఉండలేను. పవన్ ఇక్కడ మేజర్ ప్రాబ్లం ఏంటి? డైలీ ఫిజికల్ గా కలవమంటున్నాడు కాబట్టి అది తట్టుకోలేదు అంటున్నారా మీరు? అవును భయ్, కట్టేసి మరి
చేస్తే ఎవరైనా ఇష్టం లేకుండా కట్టేసి చేస్తే అది ఆ పెయిన్ అనేది ఉంటదని మీకు కూడా తెలుసు కదా భయ్య. కాదు, అంత అరాచకం ఉంటుందంటారా పవన్? కట్టేసి అంటే కట్టేసి ఎవ్రీడే అంతా ఉంటుందంటారా? అంటే ఎవ్రీడే అనేది కాదు భయ్య. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఫిజికల్ నీడ్ అనేది భార్యాభర్తలకి మధ్యలో ఉంటది. అవును, వీక్లీ ట్వైస్ వాట్ ఎవర్ ఇట్ మే బి భయ్య. ఇది ఎట్లుంటది అంటే ఈ రోజు ఏదన్నా ఒక షాపింగ్ కి వెళ్ళాం అనుకున్నాను భయ్య, మనము ఒక డ్రెస్ తీసినాం అనుకో, ఏమన్నా ఉందా మరి అంటే ఏమన్నా అర్థం తెలుసా? ఏమన్నా ఉందా మరి అంటే ఏమన్నా అర్థం తెలుసా మీకు? ఏమన్నా ఉందా మరి అంటే మరి ఇస్తావా అని అర్థం కాదు. నైట్ కి ఫిజికల్ గా కావాలి, అదే ఇక ఏమని ఇస్తావా అంటే గదే కదా. ఈవెన్ ఇన్నర్స్ ఇచ్చిన నైట్ కి ఏమన్నా ఉందా మరి అంటే మొగుడు పిల్లలు కదా, వాళ్ళు అట్లా మాట్లాడుకోవాల్సిన అంత అవసరం ఉంది. అదే కదా చెప్పేది భయ్య. ఆ అమ్మాయికి పెళ్ళైంది, చేసిందే టీనేజ్ లో, చిన్న వయసులో చేసిండు. కానీ ఆ బాబుకి ఇష్టం లేని మ్యారేజే చేసిండు. అంటే ఇంట్లో వాళ్ళని ఏమనలేక చేసుకునింది. చేసుకున్న తర్వాత అంటే పిల్లలు పుట్టినప్పుడే 1 year ఈ అబ్బాయి వెళ్ళిపోయిండు పిల్లలందరిని వదిలేసి. ఈ అమ్మాయి ఇష్టం లేని పెళ్లి చేసుకుంది కదా పవన్? ఈ అమ్మాయి చేసుకోలేదు, ఇంట్లో వాళ్ళు చేసిండు. ఇంట్లో వాళ్ళు చేసిర్రు. ఇష్టం లేనిదే 2 పిల్లల్ని కన్నదా? అదే భయ్య, ఇష్టం లేనిది 2 పిల్లల్ని కనిందా అంటే ఇంట్లో వాళ్ళ ఫోర్సు, ఇంట్లో వాళ్ళ సపోర్ట్ లేదు కదా భయ్య. ఓకే సపోర్ట్ లేదు. పిల్లల్ని కన్నింది అంటే ఆ పిల్లలు కన్నప్పుడు కూడా పిల్లలు కడుపుతో ఉన్నప్పుడు 9 months లో కూడా నువ్వు కావాలంటే అవుతుందా భయ్య? ఓకే, వాట్ ఎవర్, అది మొగుడు పిల్లల వాళ్ళ పర్సనల్, అది వాళ్ళ పర్సనల్ నేను కాదనడం లేదు భయ్య. సో ఎంత పెయిన్ అనుభవించింది అనేది ఒకసారి మీకు చెప్తున్నాను, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను భయ్య. ఓకే దాని తర్వాత సిద్ధారెడ్డి మంచోడు అంటున్నారు కదా. అవును, సిద్ధారెడ్డి గురించి మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఆ అమ్మాయి అనేది చెడ్డదని మంచిదని నేను పక్కన పెడితే, ఓకే ఇప్పుడు అమ్మాయి సైడ్ నుంచి ఎందుకు చెప్తున్నారు? ఆ అమ్మాయి తప్పు చేసింది, 2 పిల్లలు ఉండొచ్చు. ఇప్పుడు 10 years కాపురం చేసింది పిల్లోళ్ళ వల్లే. పిల్లలు ఉన్నారని కాపురం చేసింది. ఓకే, చాలా టైమ్స్ పిల్లల్ని వదులుకోలేక ఆ పాప సూసైడ్ చేయడం 6 months బ్యాక్ కూడా చేసింది భయ్య. ఓకే, టార్చర్ భరించలేక ఎవ్రీ టైం ప్రతి దానికి. ఓకే ఇక్కడ పవన్ నేను ఏమంటావున్నా, మీకు ఎప్పుడు పరిచయం ఏర్పడ్డది, మంచి ఫ్రెండ్లీగా ఉన్నారు, మీ ఇద్దరు రిలేషన్లకు ఎప్పుడు షిఫ్ట్ అయ్యారు? ఎందుకు షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది? నా దగ్గరికి రావడం జస్ట్ ఏమంటే నాకు కాల్ చేసింది. నేను బిజినెస్ పర్సన్ భయ్య, నాకు బిజినెస్ ఉంది, నేను చర్చలో బిజినెస్ చేస్తున్నాను. ఓకే, అయితే నా దగ్గరికి రావడం కావడం ఏమంటే ఎవ్రీథింగ్ ఏదన్నా పెయిన్ఫుల్ ఉంది అనుకోండి, ఎవరికి షేర్ చేయలేదు. ఇప్పుడు వాళ్ళ మమ్మీ చెప్పింది అనుకోండి, మొగుడు పిల్లం ఇంతే కదా అని చెప్పుకుంటారు అంతే. ఓకే, అంతకు మించి ఆ పాప బాధ, కడుపులో ఉన్న బాధ మొత్తం ఎవరు చెప్పుకోలేదు. ఓకే యాజ్ అ ఫ్రెండ్ గా నాకు చెప్పుకుంటా వచ్చింది. ఓకే, అయితే నేను సజెషన్ ఏమంటే, ఈ రోజు మారుతాడు, రేపు మారుతాడు, ఇంకో 2 రోజులు మారుతాడు, ఒకసారి ఒక 1 year మారుతాడు. మారకుండా ఎవరు ఉండరు. లైఫ్ లో ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి. హస్బెండ్ వైఫ్ ఉన్నప్పుడు జరుగుతూనే ఉంటాయి. ఇట్లాంటివన్నీ కరెక్ట్ కాదు. ఓకే, కరెక్ట్ కాదు. నువ్వే అడ్జస్ట్ చేసుకోవాలంటే ఎన్ని రోజులు అడ్జస్ట్ చేసుకోవాలి? నాదొక్కటే నా లైఫ్, నేనే ఎందుకు బాధపడాలా? రోజు వస్తాడు, తాగుతాడు. డ్రింకింగ్ నాకు నచ్చదు. డ్రింక్ చేసి వస్తాడు, డైలీ డ్రింక్ చేస్తాడు భయ్య. డైలీ డ్రింక్ చేస్తాడు. ఈవెన్ ఇంట్లో పొద్దున్న నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి వరకు అతను చేసే పని ఏముండదు. ఈవెన్ బెడ్ కాఫీతో సహా అతను లేచినప్పటి నుంచి అన్ని అమ్మాయి చేస్తుంది, పెడుతుంది. ఒకే ఒక విషయం ప్రాబ్లం ఏంటంటే, డైలీ హరాస్మెంట్ ఎట్లుంటదంటే, ఒప్పుకుంటే ఒకలాగా, ఒప్పుకోకపోతే ఇంకోలాగా. ఎన్ని రోజులు భరిస్తారు భయ? ఒక ఆడది ఎన్ని రోజులు భరించగలుగుతుంది? ఇష్టం లేకుండా ఇప్పుడు ఆ అమ్మాయికి పూజలు పునస్కారాలు, ఈ భక్తు పూజలు ఎక్కువ. 1 month లో ఎట్లా వద్దనో ఒక 15 రోజులు ఏదో ఒక ఉపవాసమనో పూజనో ఉంటది భయ్య. ఆ టైంలో కూడా నువ్వు, ఆ అమ్మాయి పొద్దునుంచి ఉపవాసం ఉంటది. షాప్ ఉంది కదా, ఆ షాప్ కు సంబంధించి అతనికి 0 knowledge. అయినా ఆ వర్క్ అన్ని చేసిస్తే ఇతను వెళ్ళి పానీపూరి షాప్ పెట్టుకుంటుండు.
అయితే ఇన్ని బాధలు ఆ పాప పొద్దునుంచి పడి సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత ఆ పాప అలసిపోయి ఉంటది. ఉమ్, ఆ టైంలో కూడా నువ్వు నాకు కావాలంటే ఇప్పుడు ఓకే యాక్సెప్టెడ్, 1 వీక్ లో 1 టైం 2 టైం అంటే యాక్సెప్టెడ్. ఓకే, మేజర్గా మీ ఇద్దరు రిలేషన్లోకి రావడానికి కారణం ఇదే కారణమా? అతను ఫిజికల్గా సతాయిస్తా ఉన్నాడు. ఫిజికల్ గా నేను ఓపెన్ గా చెప్తాను కదా భయ్య, ఆ, నేను ఆ పాపతో మాట్లాడేటప్పటి నుంచి కూడా ఆ, ఫిజికల్ మ్యాటర్ ఏదన్నా వచ్చిందంటే స్కిప్. ఓకే, ఫిజికల్ మ్యాటర్ వచ్చిందంటే ఓ కాల్ కట్ చేసి 5 మినిట్స్ తర్వాత మళ్ళీ కాల్ చేస్తుంది అంతే. ఓకే, ఫిజికల్ మ్యాటర్ ఏదన్నా మనం కొంచెం ఒకవేళ ఇట్లా అట్లా అని మాట్లాడితే స్కిప్ అది. ఎందుకంటే ఆ పాప దాని విషయంలో పూర్తిగా చిరాకు. ఓకే, వాడు ఎంత టార్చర్ చేసిండో ఆ విషయంలో మీరు ఒకసారి ఇంకా మీ ఇమాజిన్ కుదులుతాను. మనకు ఇంట్లో సిస్టర్స్ ఉంటారు, మిస్సెస్ ఉంటారు. ఎవరికైనా ఇష్టం లేకుండా చేస్తే ఆ నరకం ఎట్లుంటది, బలవంతం చేస్తే. అది కట్టేసి మరీ చేస్తే ఓకే, కట్టేసి మరీ ఫిజికల్గా కల్పించిందంటే నిజంగా మీరు చెప్పేటి నిజాలంటే మూర్ఖత్వమే అది. భయ్యా అది ఇప్పుడు ఒక అమ్మాయి అనేది ఊరికే ఎవరి దగ్గర నుంచి వాళ్ళ కోసం రాదు. ఫైనాన్షియల్ గా వీడియో చేస్తుండ్రు, వాడేవాడు చేస్తుందని రాడు. ఎస్, ఎవరు అట్లా రారు. ఎంత మానసికంగా కుంగిపోయి ఉంటుందో. పిల్లల్ని తీసుకెళ్లి ఒక 1 year బ్యాక్, ఎగ్జాక్ట్ 1 year బ్యాక్, వీడి టార్చర్ భరించలేక వాడు అట్లా ఫిజికల్ గా కట్టేసి చేస్తే 3 months హాస్పిటల్లో ఉండి ఆ పాప వాళ్ళ అమ్మ ఇంటికి వెళ్ళింది పిల్లల్ని తీసుకెళ్లి. పిల్లల్ని తీసుకెళ్లి ఇంటికి వెళ్తే అక్కడికి వెళ్ళి వాళ్ళ బంధువులందరినీ తిట్టి తీసుకొచ్చిండు మళ్ళీ. ఓకే, ఎవరు? సిద్ధార్థ రెడ్డి. సిద్ధార్థ రెడ్డి తీసుకొచ్చిండు. ఓకే, నేను మంచిగా ఉంటాను, పిల్లల పేరు పైన ఆస్తి రాస్తాను, పిల్లలకి అట్లా చేస్తాను, ఇట్లా చేస్తాను అన్ని చెప్పి తీసుకొచ్చిండు. అంటే పెద్ద మనుషులు ఉంటారు కదా భయ్య, అవును, సరేనమ్మా మేము చెప్పినాం కదా, చేస్తాలే, అట్లనే ఉంటాలే, మంచిగా చేసుకోండి, చూసుకోండి అని చెప్పిండ్రు. చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఆ పాప ఇక్కడికి వచ్చింది కదా. 1 month అనేది 1 month పిల్లల పైన ఆస్తి రాస్తాను అన్నాడు కదా. 1 month అయింది, 2 month అయింది, 3 month అయింది, 4 month అయింది. ఓకే, అడిగితే నీకేం సంబంధం, నీకేం అవసరం? నేనంటే పెద్ద మనుషులు పిలుస్తా, పెద్ద మనుషులతో మాట్లాడదాం, పెద్ద మనుషులు పిలిపిస్తా. ఓకే, ఇప్పుడు ఒక 70-75 లక్షల వరకు ఈ మట్కా, రమ్మి, IPL బెట్టింగ్ ఆడి పోగొట్టిండు. ఎవరు? ఈ సిద్ధారెడ్డి. ఓకే, 75 లక్షల వరకు పోగొట్టిండు. రీసెంట్ టైమ్ లో ఒక 2 months బ్యాక్, 1.5 month బ్యాక్ 1,15,00,000 ల్యాండ్ అమ్మిండు. 1,15,00,000. ఓకే, అందులో 70 లక్షలు అప్పు కట్టిండు. అంత అప్పు నువ్వు ఎందుకు చేసినావు అని జస్ట్ అడిగింది ఆ పాప. నేను వైఫై కదా, అవును, ప్రతి నాకు షేర్ చేయాలి కదా. అవును, ఒకవేళ నువ్వు లేనప్పుడు ఎవరైనా వచ్చి నన్ను అడిగితే నా దగ్గర ఒక ఆన్సర్ ఉండాలి కదా. నీ పాప అడిగింది. నీకేంది నేను చెప్పేది, మా చేసి వచ్చి నేను నమ్ముకుంటా, ఏమన్నా చేసుకుంటా, అసలు నువ్వు నన్ను అడిగి నీకు ఓకే, అర్థమైందా భయ్యా? ఫ్యామిలీ అన్నప్పుడు మంచి వినాలా, చెడ్డ కూడా వినాలి భయ్యా. అవును, అవును. ఇప్పుడు చాట్ బండి పెడుతున్నాడు కదా భయ్యా, గప్చుప్ బండి. ఆ గప్చుప్ బండికి ప్రిపరేషన్ మొత్తం ఈ పాప చేసేయాలి. ఈ పాపకి హెల్త్ బాగున్నా బాగలేకపోయినా ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా ప్రిపరేషన్ చేసి ఇస్తుంది. ఓకే, టెక్నిక్ చేయించినప్పుడు ఈవినింగ్ కలెక్షన్ వస్తుంది కదా. ఆ కలెక్షన్ ఎవరి దగ్గర ఉండాలి భయ్యా? ఇక వాళ్ళ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కాబట్టి వాళ్ళ దగ్గర ఉండాలి. హస్బెండ్ దగ్గర, వైఫ్ దగ్గర. అంటే హస్బెండ్ దగ్గర కూడా ఉన్ని, వైఫ్ దగ్గర కూడా ఉన్ని. జస్ట్ ఈ రోజు కలెక్షన్ ఎంత జరిగింది అని ఒక విషయం చెప్పాలి కదా భయ్యా. అదే, అవును. అది కూడా ఉండదు. ఏమో జరిగింది, ఎంతో జరిగింది, నీకెందుకు అవన్నీ? వస్తాడు, ఇంట్లో ఉంటాడు, అతనికి కావాల్సిన ఫిజికల్ రిలేషన్ అది చూసుకుంటాడు. ఎక్కడికి వెళ్తున్నా, ఎక్కడికి వస్తున్నా కూడా చెప్పాడు. ఓకే, వెళ్తాడు, ఎప్పుడో మిడ్-నైట్ వస్తాడు, మార్నింగ్ వస్తాడు. ఒకవేళ ఈ పాప నువ్వు ఎక్కడికి వెళ్ళినావు అని అడిగింది అనుకో, కొట్టడమే పని. ఓకే, అంటే కొంచెం వల్గర్ గా మాట్లాడి కొట్టడం. ఇట్లా నాకు స్టమక్ పెయిన్ ఉంది, హెల్త్ బాగాలేదు, అట్లా ఇట్లా అనింది అనుకో. ఓకే, ఇట్లా విషయాల్లో కొన్ని 100 ఉన్నాయి భయ్యా. ఆ పాపకు సంబంధించిన విషయంలో, ఆ పాప తప్పు చేసిందనే విషయంలో
0% ఉంటది. ఇప్పుడు 12 years సంథింగ్ వాళ్ళు మ్యారేజ్ అయింది. 12-13 years. ఓకే. 12-13 years లో నేను చెప్పింది అబద్ధం అయితే జస్ట్ ఈ కన్సల్ట్ వాళ్ళ మమ్మీ ఓకే. వాళ్ళ మమ్మీ వస్తుంది. జస్ట్ వాళ్ళ మమ్మీ వచ్చినప్పుడు కూడా ఏముండేది కాదు. వాళ్ళ మమ్మీ వచ్చినాకో అసలు పట్టించుకోరు. వాళ్ళ మమ్మీని కూడా అసలు ఏదో వర్కర్ మాత్రం చూసేది. ఓకే ఓకే బ్రదర్, నేను ఏమంటున్నా, మీరు వాళ్ళ మమ్మీని కన్సల్ట్ అయ్యాలంటే ఆల్మోస్ట్ వాళ్ళు చెప్తుంది వాళ్ళ మమ్మీ. ఓకే, వాళ్ళ మమ్మీ కాంటాక్ట్స్ ఏమన్నా ఇచ్చే ప్రయత్నం చేస్తారా మాకు? నాకు వాళ్ళ మమ్మీ కాంటాక్ట్స్ కానీ వాళ్ళ తరపున కాంటాక్ట్స్ కానీ నా దగ్గర ఏం లేవు. ఓకే, జస్ట్ నేను ఇప్పుడు ఇంకా కవిత గారు మీకు ఇంకేం చెప్పింది, ఇంకేం ప్రాబ్లమ్స్ చెప్పింది ఒకసారి ఇంకా చెప్పండి, ఏమేమి చెప్పింది అనేది. అదే భయ్య, ఇప్పుడు 1 lakh సంథింగ్ ఏదో 1,10,00,000 ల్యాండ్ అమ్మింది కదా. అవును. అందులో 30 లక్షలకి ఇది అప్పు కట్టిండు. 30 lakhs పెట్టి ఫ్లాట్ చేసిండు. 30 lakhs పెట్టి ఫ్లాట్ కొన్నాడు రీసెంట్ గా. 30 lakhs. అవును, 30 lakhs. అవును. 15 లక్షలు అతని దగ్గర ఉంది. ఇంకా 15 లక్షలు ఉన్నాయి ప్రెసెంట్ ఇప్పుడు. ప్రెసెంట్ ఉంది 15 లక్షలు. 70 లక్షలు అప్పు కట్టిండు. 30 లక్షలు పెట్టి ఫ్లాట్ కొన్నాడు. ఇంకెంత ఉంటది భయ్య? 15 లక్షలు. ఇంకా 15 lakhs. 15 లక్షల్లో బోరే ఇచ్చిండు మధ్యలో. ఒక 1.5 lakh అవ్వచ్చు. ఓకే, 2 lakhs అనుకోండి అరౌండ్. ఓకే, 13 లక్షలు ఉంటాయి. 13 లక్షలు. ఈ 13 లక్షల్లో ఇతనికి కొద్దిగా బయట నేమ్ కావాలి ఫస్ట్. ఇంట్లో 4 గోళ్ల మధ్యలో ఏం జరుగుతుందో ఎవరు చూడరు కదా భయ్య. అవును, నువ్వైనా చూడం, నేనైనా చూడం, ఎవరు చూడం. అయితే ఈ 4 గోడ మధ్యలో ఆ పాప ఉన్న డీసెన్సీకి ఏది చెప్పుకునేది కదా ఎవరికి తెలుసు. ఆల్మోస్ట్ వాళ్ళు కొంతమంది పేర్లు చెప్తా, మీరు కాబట్టి వాళ్ళని కన్సల్ట్ అవ్వండి. అతని క్యారెక్టర్ ఏందో అందరూ చెప్తారు. ఓకే, కాబట్టి నేను చెప్పేయమంటే ఇప్పుడు ఆ పాపను మీరు బ్యాట్ చేయాల్సినంత అవసరం సైడ్ నుంచి మాట్లాడుతుంటా. ఓకే ఓకే, పవన్ నేను ఒక సెకండ్ ఇప్పుడు మా ఊరికి ఏదైనా మిస్టేక్ ఉంది చెప్తా కూర్చోడు. ఫైనల్ గట్టిగా మాట్లాడండి అన్న. హస్బెండ్ వాళ్ళ మొగుడు. మీరు ఎవరు? పవన్ ఫ్రెండా మాట్లాడేది? మంచోడు అయితే బయట ఎవరు పోరు. పవన్ ఫ్రెండా మాట్లాడేది? లేదు, నేను పక్కన ఫ్రెండ్ మాట్లాడుతున్నా. ఓకే, పవన్ వాళ్ళ ఫ్రెండే కదా మీరు? పవన్. ఓకే, చెప్పండి బ్రదర్, చెప్పండి. ఇప్పుడు ఆ అమ్మాయి ఎంతసేపు హస్బెండ్ వదిలేసి చాలా మంది కామెంట్స్ ఏం పెడుతున్నారంటే హస్బెండ్ మగోడు ఆ అమ్మాయిని అట్లే చేయాలనేసి. ఎంత టైం అయినా సరే అమ్మాయిదే మిస్టేక్ అంటున్నారు కానీ వాళ్ళ హస్బెండ్ మగోడు అది ఇది మీ వీడియోస్ కింద నేను కామెంట్స్ చాలా చదివినా. అబ్బాయి కరెక్ట్ గా చేయనాడు అనేసి. అబ్బాయి చాలా అది ఉమ్మనైజర్ అదేదో అంటారు సైకో కన్నట్టు. అమ్మాయి క్రియేట్ చేయడం లేదు సైకో అనేసి. అది వేరే ఈ పవన్ అన్న అబ్బాయి కోసం, ఈ పవన్ అన్న అబ్బాయితో ప్రామాయణం లవ్ కోసము ఆ అమ్మాయి అతన్ని బదనం చేయలేదు. అతను మిస్టేక్ పెట్టి నేను బయట వెళ్ళిపోవాలని చాలా ఇయర్స్ నుంచి కాళ్ళు చేతులు కట్టేసి కూడా అమ్మాయిని ప్రెగ్నెంట్ చేసి పిల్లలు కనొచ్చు. ఇష్టం లేకన్నా 2 పిల్లలు కనిందా, ఇష్టం లేకుండానే 2 సంవత్సరాలు రిలేషన్ లో ఉన్నింది. అంటే దాదాపు మా ఫ్రెండ్ తో 6 years నుంచి రిలేషన్. అమ్మాయికి 6 years నుంచి పవన్ తో రిలేషన్. 6 years నుంచి రిలేషన్. అయితే బ్రదర్ ఒక్క మాట ఏమనుకోకండి. ఓకే, చెప్పండి. సారీ. తర్వాత అంటేనే మీకు అర్థమైంటుంది. ఫస్ట్ నుంచి అబ్బాయితో పడిన చిత్రహింసలు అవి అందరూ కరెక్ట్ గా ఉండరు కదన్నా. ఇప్పుడు మొన్న కూడా ఒక చిన్న అమ్మాయి పేరు నాకు తెలీదు, యూట్యూబర్ అమ్మాయి ప్రతి వైష్ణవి అతని ఫ్రెండ్స్. ఇప్పుడు అబ్బాయి జైల్లో నుంచి వచ్చిన తర్వాత కూడా అమ్మాయి ఫస్ట్ లో వీడియోస్ పెట్టేటప్పుడు కూడా అబ్బాయికి వేరే రిలేషన్ ఉంటాయి. అది బయటపడ్డు ఎవరితో మాట్లాడినా లాజిక్ గా మంచిగా మాట్లాడటం గానీ మంచిగా బిహేవ్ చేయడం గానీ బయట ఇట్టే ఉంటాడు. సైలెంట్ కిల్లర్ అనుకోవచ్చు. పచ్చిగా చెప్పాలంటే అమ్మాయి ఒకవేళ ఫిజికల్ గా కలవాలని ఒప్పుకోలేకపోయినా కూడా పక్కన పడుకొని వీడియోస్ లాంటివి అదే ఉంటాయి కదా, వాటిని పెట్టి కూడా నేను ఇవి చూడకపోయినా కూడా ఇవి చూసి నీకు మూడు రాకపోయినా కూడా నేను కొడతాను, నేను కొట్టి చంపేస్తాను, నిన్ను అడిగేకి ఎవరు లేరు, నీకు నేను చెప్పినా ఎవరు రారని అంత సైకో వాడు. సిద్ధార్థ ఎన్ని సంవత్సరాలను పడతారు చెప్పు ఎవరైనా? ఎవరు ఈ సిద్ధారెడ్డి?
అన్నా ఈ సైకో అనేది సిద్ధిరెడ్డి. సిద్ధారెడ్డి ఇలాంటి సైకో వాడు. ఓకే వాట్ ఎవర్. మొగుడు పక్కన మొగుడు సపోర్ట్ లేకుండా ఒక మొగుడు సపోర్ట్ అంట, మొగుడు తప్పు చేయకుండా బయట ఎవరు వేరే అబ్బాయితో పోతున్నా, వేరే అబ్బాయితో పర్మిషన్ తీసుకుని సమాజం పర్మిషన్, వాళ్ళ పర్మిషన్, పోలీస్ పర్మిషన్ ఎవరు తీసుకొని బయట అబ్బాయిలు ఎవరు పెట్టుకోరు. నచ్చితేనే పెట్టుకుంటారు. ఇంట్లో సక్రంగా ఎవడైనా మొగుడు సక్రంగా లేకపోతే బయట ఎవరినో తగులుకుంటారు. ఓకే ఇప్పుడు ఈ అమ్మాయికి ప్రతిదీ బాగానే ఉంది, ఫిజికల్ గా బాగానే ఉంది, మరి ఎందుకు వేరే టైం తగులుకుంది అనుకోవచ్చు. శివ ఒకసారి ప్రసాద్ పవన్ ఒక్కసారి పవన్ నా మాట్లాడేది. పవన్ ఇప్పుడు ఇంతసేపు నువ్వు చెప్పినావు, నేను కొన్ని విషయాలు అడుగుతా, దానికి కొంచెం ఆన్సర్లు ఇస్తావా? ఓకే పవన్, కవితకు మీకు ఎప్పటి నుంచి ఫ్రెండ్షిప్? సార్ నాకు ఎంత ఫ్రెండ్షిప్ అంటే 10 years, అంటే అమ్మాయి మ్యారేజ్ కాకముందు ఏ ఇయర్ లో ఇది తెలుసుకోవచ్చా? 2012 సంథింగ్, 2012. ఫేస్బుక్ ఫ్రెండ్ ఏదో మనకు షుగర్ ఫ్రెండ్స్ వస్తూ ఉంటారు కదా. అవును మేబీ అంటే ఇంకా నేను రెడీ, అమ్మాయి రెడీ కదా, సో నేను జస్ట్ వాళ్ళ ఫ్రెండ్స్ లో రిలేషన్స్ లో రెడీ ఉన్నాడు, అట్లా నా పేరు గల ఉన్నారని యాక్సెప్ట్ చేసింది. ఓకే రెడ్డి మా క్యాస్ట్ అతనే కాబట్టి ఆ ఇంటెన్షన్ తో చేసింది అనుకోవచ్చు. అంటే వాళ్ళ రిలేషన్ లో నా పేరు అతను వాళ్ళ బ్రదర్ వాళ్ళు ఉన్నారు, సో అట్లా చేసింది ఆ అమ్మాయి. ఓకే దాని తర్వాత ఏం జరిగింది? ఎన్ని రోజులు మీ ఫ్రెండ్షిప్ అంతా జరిగింది? జస్ట్ మళ్ళీ ఒక 1 year జస్ట్ అంతే. అది జస్ట్ చాటింగ్, నెంబర్ ఇవ్వడము ఏం లేదు. ఓకే ఫేస్బుక్ లో మాత్రమే. ఓకే ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత మనకు ఎటువంటి మెసేజ్ గానీ కాల్స్ గానీ ఏం లేవు. ఓకే జస్ట్ ఇప్పుడు రీసెంట్లీ ఒక 3 years బ్యాక్ ఓకే సేమ్ నాకు రిక్వెస్ట్ రావడం. రిక్వెస్ట్ లో కూడా ఈ 3 years బ్యాక్ అంటే ఏ ఇయర్ లో అనుకోవచ్చు? 2023, 24, 23. ఐడియా ఉందా ఏ మంత్, ఏ ఇయర్? మంత్ ఏప్రిల్, మార్చ్ 19. ఓకే 2023 మార్చ్ 19. ఓకే అప్పుడు నాకు రిక్వెస్ట్ రావడం. నేను ఆ రోజు ఇంకా పాప ఫోటో ఉంది, బస్ పేరు ఐడియా ఉంది కదా, ఇంటి పేరు వాళ్ళది, సో నేను అట్లా యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఓకే అది జస్ట్ అప్పుడు కూడా 1 year జస్ట్ చాటింగ్ అంతే, నెంబర్ తీసుకోవడం ఏం లేదు. మ్యారేజ్ అయిన తర్వాత కూడా? మ్యారేజ్ అయిన తర్వాత 3 years బ్యాక్, ఇప్పుడు రీసెంట్ 2023 లో. ఓకే జస్ట్ నెంబర్ లేదు ఏం లేదు, జస్ట్ చాటింగ్ అంతే. ఓకే ఫేస్బుక్ లో చాటింగ్. దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత అమ్మాయి నాకు నెంబర్ ఇవ్వడం. ఓకే ఇంట్లో సమస్యలు ఇట్లున్నారు అట్లున్నారు, నా పరిస్థితి ఇట్లా అయిపోయింది అట్లా అయిపోయింది, ఇంట్లో వాళ్ళు చెప్పి చేసుకొని నేను రోజులు నరకం అనుభవిస్తున్నాను, ఇట్లుంది అట్లుంది అని ఏదో చెప్పడం. ఓకే కొంచెం అది నాకు ఇంకా ఎమోషనల్. ఆ టైంలో మనకు కొంచెం బాండింగ్ కొంచెం ఎక్కువ అవడం. ఓకే ఈ గ్యాప్ లో కూడా నేను ఆ అమ్మాయిని వచ్చి ఫిజికల్ గా కలవడం గానీ, ఆ అమ్మాయిని డైరెక్ట్ చేయడం గానీ, ఇంకోటి ఏ రిలేషన్ లేదు. ఓకే జస్ట్ ఫ్రెండ్షిప్. ఓకే ఎప్పటిదాకా జరిగింది ఫ్రెండ్షిప్ అనేది మీ ఇద్దరి మధ్యలో? అంటే మళ్ళీ అంటే పరిచయం అయిన తర్వాత ఒక 1.5 year సేమ్ అదే అనుకోండి. ఓకే 1.5 year. దాని తర్వాత ఇంకా సారీ పవన్ మధ్యలో వస్తున్నాను ఏమనుకోవద్దు. మీకు మ్యారేజ్ అయిందా? పెళ్లి కాలే? అర్థం కాలే పవన్? లేదు మ్యారేజ్ అవ్వలే మీకు ఇంకా? ఓకే ఇప్పుడు స్టిల్ నో మ్యారేజ్ అవ్వలే? హలో చెప్పండి భయ్యా. స్టిల్ నో మీకు మ్యారేజ్ అవ్వలా? లేదు భయ్యా. ఓకే 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 సో ఇంకా నేను దానికి తగినట్టు కొంచెం నేను మాట్లాడాను. ఆ పాపకి అన్ని చెప్పిన తర్వాత కూడా ఆ పాప మనకు తెలీదు. ఇంకా ఆ రోజు నైట్ రావడం అన్ఎక్స్పెక్టెడ్ గా ఇక్కడికి వచ్చి కాల్ చేయడం అనేది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. లేదు ఎప్పుడు ఇది మీ ఇద్దరు ఆ అమ్మాయి నీకు ఫస్ట్ ప్రపోజ్ చేసిందా, మీరు ప్రపోజ్ చేసిరా? కవిత ప్రపోజ్ ఏం లేదు, ప్రపోజింగ్ అనేదే లేదు మా ఇద్దరి మధ్యలో. ఓకే అంటే ఇప్పుడు ఆ పాప పెయిన్స్ అని నాకు డైలీ చెప్పుకుంటా ఉండేది.